అలిశెట్టి కవితా పటిమకు నిలువెత్తు నిదర్శనం. ఒకరి జీవితాన్ని, బాధలను, బాధ్యతలను, కష్టాలను, కన్నీళ్లను, సమాజపు చేష్టలకు బలైన ఒక వ్యవస్థ జీవితాన్ని కేవలం 12 పదాల్లో, 2 లైన్లలో చెప్పడం ఒక కవితా అద్భుతం. వేశ్య కవితలో భాగంగా తను శవమై ఒకరికి వశమై. ఈ పంక్తిలో మనం విశ్లేషిస్తే, ఒక స్త్రీ తన జీవితంపై ఎన్నో ఆశలు కలిగి నిండైన జీవితాన్ని కోరుకుంటుంది. కానీ విధి, సమాజం, సంప్రదాయాలు, జీవన స్థితిగతులు, బాధ్యతలు అన్నీ కలిపి తనను ముందుగా బ్రతికిన శవంగా మార్చి, తర్వాత వేశ్యగా మార్చి మరొకరికి వశం చేస్తుందని అలిశెట్టి ప్రభాకర్ ఈ కవితలో ఈ పంక్తిలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. ముందుగా ఆ వేశ్యావృత్తి చేయాల్సి రావడం అంటేనే శవంగా మారడం అని అర్థం. నడిచి బ్రతికే శవం ఒకరికి వశమవుతుందని రాయడం మరొక అద్భుతం. తనువు పుండై ఒకరికి పండై. వేశ్యావృత్తిలో శారీరక రుగ్మతలు, సమాజపు రోగగ్రస్త భావజాలపు రుగ్మతలు అన్నీ కలిసి ఆమె శరీరాన్ని పుండును చేశాయి. శరీరానికి పుండవడం ప్రకృతి ధర్మం, సహజ సిద్ధం. కానీ శరీరమే పుండు అవడం సమాజపు చర్యలకు ప్రతిచర్యలో భాగంగా జరుగుతుంది. ఇక మూడో పంక్తి విషయానికి వస్తే, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఓయాసిస్సై. చివరగా తన జీవితం నీరులేని జీవితం, నీరులేని ఎడారి, కానీ ఎందరికో శృంగార జీవితానికి ఆమె ఒక ఓయాసిస్ అని చెప్పడం ద్వారా సమాజపు ద్వంద్వనీతిని రోడ్డుకి ఇచ్చాడు అలిశెట్టి ప్రభాకర్. చీకటికి వరసలుండవు అనే కోణంలో సమాజపు పెద్ద మనుషుల చీకటి జీవితానికి, పగటి పెద్దరికానికి గల సన్నని గీతను ద